డైరీ చదివి నిలదీసిన భద్రావతికి ధీరజ్ గొప్పతనం చెప్పిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ డైరీ చదవడం ఏంటి భద్రావతి? ధీరజ్ గొప్పతనం ప్రేమ చెప్పడం ఏంటి అంటే, ప్రేమను ధీరజు మంచి మనసుతోని తనను కాపాడడం కోసమే పెళ్లి చేసుకున్నాడని చెప్పిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు ప్రేమను కొడతాడు కదా. ప్రేమను కొట్టిన తర్వాత ధీరజ్ అలా కొట్టడంతో వెంటనే చాలా కోపంగానే మాట్లాడేసరికి ఇంకా అది విన్న విశ్వక్ అయితే ధీరజ్ను కొట్టేసరికి ప్రేమకు చాలా కోపం వస్తుంది. నా భర్తను కొట్టడానికి నీకెంత ధైర్యం? నా భర్తను కొడతావా అంటూ విశ్వక్నే ఇంకా చాలా ఎదిరించి మాట్లాడుతుంది ప్రేమ అయితే. అలా మాట్లాడేసరికి విశ్వక్కు చాలా కోపం వస్తుంది. నేను నీ అన్ననే, ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి? అన్ననన్న విషయం కూడా మర్చిపోయి నన్నే కొడతావా అంటూ మాట్లాడేసరికి అది కాదు, నువ్వు నా భర్తను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? నా భర్త జోలికొస్తే ఎవరినైనా సరే ఎదిరిస్తాను అంటూ మాట్లాడేసరికి విశ్వక్ చాలా బాధతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత విశ్వక్ అయితే చాలా కోపంగా భద్రావతికి సేనాపతికి చెప్తాడు. ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? పైగా షర్ట్ కూడా చిరిగిపోయింది అని చెప్పనేసరికి ఏం చేయమంటావు? మనం అందరం కలిసి ఎక్కడైనా దూకి చావడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. ఆ ప్రేమ ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మన పరువు మొత్తం పోయింది. అది నన్ను కొడుతుందా? ఆ ధీరజ్ గారి కోసం నన్ను కొడుతుందా అని చెప్పి ఇంకా విశ్వక్ కాస్త మాట్లాడేసరికి నిన్ను కొట్టడం ఏంట్రా అని చెప్పాను. కానీ నేను పుట్టినప్పటి నుంచి వాడి మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ ఏమీ పగ తీర్చుకోలేదు. ఇంకెందుకు బ్రతకడం? అది నన్ను కొడుతుంది, ఏదొకటి చెయ్యండి అని చెప్పనేసరికి చేస్తానురా, ఖచ్చితంగా ఆ రామరాజు గారిని అస్సలు ఉనికి లేకుండా చేస్తాను అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది భద్రావతి. ఇంకా అది అలా జరిగిన తర్వాత భద్రావతి కాస్త గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచించేసరికి ఇంకిక్కడ వీడు కాస్త చెంబు మొత్తం తీసేశాడు కదా. చెంబు తీసేసేసరికి చెంబును కాస్త తీసుకెళ్ళి బయట మొక్కల్లోనే దాచేసి ఏం వెరకనట్టు ఆనందరావు కాస్త లోపలికి వచ్చి నిద్రపోయేసరికి ఇంకా తిరుపతి కాస్త లేచి చాలా సంతోషపడిపోతాడు. తన చేతి నుంచి చెంబు దూరమైందని అనుకుంటాడే తప్ప ఆ చెంబుని ఎవరు కట్ చేశారు, ఎవరు తీశారు అన్న ఆలోచన అయితే రాదు. అందులో బంగారం కూడా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా అంతా కూడా ఏంట్రా ఏం జరిగింది అనగానే, బావా నా చేతిలో ఉన్న చెంబు పోయింది బావా, అది నువ్వు గమనించవో లేదో అనగానే, చెంబు పోయిందా? చెంబు ఎవరు తీశారా? అసలు చెంబు తీయవలసిన అవసరం ఏముంది? చెంబు నీ చేతి నుంచి రావాలి అంటే కట్ చేయాలి, కట్ చేసి ఎవరు తీశారా అని చెప్పనేసరికి అదే కదా నాకు అర్థం కావట్లేదు, ఎవరు తీశారో తెలియడం లేదు, చెంబు మాత్రం తీసేశారు అని చెప్పాను. కానీ చెంబు తీసేయడం ఏంట్రా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏదైనా అర్థమవుతుందా అని చెప్పాను. కానీ అంతా అర్థమవుతుంది, ఏం చేశానో తెలుస్తుంది అనగాని, ఒరే చెంబులో బంగారం ఉంది కదరా తిరుపతి అని చెప్పాను. కానీ అవును బావా నిజమే, బంగారం ఉంది కదా, మరి చెంబు ఎవరు తీశారంటావు అని చెప్పనేసరికి అదే కదరా నేను చెప్తున్నాను, పడుకుంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే నిద్రపోతావా ఏంటి? చెంబులో ఎవరు తీశారో ఏంటో అవేమీ చూసుకునే పని లేదా అని చెప్పనేసరికి ఏమో బావా నాకేమీ అర్థం కాలేదు, చెంబు ఎవరు తీశారో చెంబులోని నగలు అవన్నీ ఎలా పోయాయో నాకైతే తెలియలేదు, కానీ మొత్తానికైతే చెంబు పోయిందని మాత్రం తెలుస్తుంది అనగానే, అందులో నా బంగారం అంతా ఉంది మామయ్య గారు అని చెప్పనేసరికి అవును కదా, అయితే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళే చూసుకుంటారు, మన ఇంటికి ఎవరొచ్చారో చెంబు ఎలా పోయిందో ప్రతి ఒక్కటి తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి పోలీస్ కంప్లైంట్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందరావు. ఏంటి పోలీస్ కంప్లైంటా? ఇప్పుడు గనక పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా పరిస్థితి ఏంటి? బావగారు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం?
పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి, మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏం చేయమంటారు? బంగారం పోయింది మామయ్య గారు, బంగారం పోయింది, అది మీ కూతురు బంగారం పోయింది అని చెప్పి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇవ్వకుండా ఎలా కుదురుతుంది, ఇచ్చే తీరాలి అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సరేనని ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు. వచ్చేసరికి రాత్రి మా బావమర్ది చేతికి చెంబు ఉండాలి, ఉదయం లేచేసరికి లేదు అనగానే అదేంటి తన చేతికున్న చెంబు పోయినప్పుడు తనకు తెలియదా ఏంటి అని చెప్పనగానే తను పడుకుంటే ఏమీ తెలియదు, అందుకే ఎవరో మరి చెంబుని ఎలా లాక్కెళ్ళారో కూడా తెలియని పరిస్థితుల్లో లాక్కుని వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త కంప్లైంట్ రాసుకుని వెళ్ళిపోతాడు. కంప్లైంట్ రాసుకుని వెళ్ళిపోయేసరికి ఇక్కడ భద్రావతి కాస్త ఆలోచనలో పడుతుంది. అసలు ప్రేమ ఎందుకో ఈ ధీరజ్ గారిని ఇంతలా నమ్మింది? నిజంగానే ధీరజు ప్రేమ ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఎందుకు ఇంతలా మారిపోయింది? మేమంటే ఎంత ప్రేమ ఉండేది ప్రేమకి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు భద్రావతి ఆలోచించుకుంటూ ఉంటుంది. సో అలా ఆలోచించుకున్న భద్రావతికి కాస్త ప్రేమ డైరీ ఉంటుంది కదా, అసలు ప్రేమ డైరీలో ఏం రాసిందో ఏంటో వెతుకుదామని, ప్రేమకు సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో ప్రేమ గదిని ఒక్కసారి చెక్ చేద్దామని ప్రేమ గదిలోకి వెళ్తుంది భద్రావతి కాస్త. అలా గదిలోకి వెళ్ళిన భద్రావతికి ప్రేమ బట్టల కింద ఫొటోస్ కనిపిస్తాయి. ఫొటోస్ కనిపించడంతో ప్రేమ బట్టల కింద ఫొటోస్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కళ్యాణ్తో కలిసి తీయించుకున్న ఫొటోస్ కూడా ప్రేమ గదిలో ఉండేసరికి అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒరే విశ్వ అని చెప్పి పిలిచేసరికి ఏంటి అత్త అని చెప్పాను కానీ ఈ ఫొటోస్ చూడొకసారి అని చెప్పాను కానీ వీడుకు ప్రేమ చదివే కాలేజీలోనే కదా చదువుతాడు వీడు అని చెప్పాను కానీ మరి ధీరజ్ గారిని ప్రేమించినప్పుడు వీడితో ఇంత క్లోజ్గా ఫొటోస్ ఉన్నాయేంట్రా అని చెప్పనేసరికి అదే కదా అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఏదో ఉందిరా, ప్రేమ ధీరజ్ గారిని అంతలా వెనకేసుకు రావడానికి కారణం ఏదో ఉంది, లేదంటే ధీరజ్ని వెనకేసుకు రాదు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను కొట్టే అంత ధైర్యం చేయదు, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అనగానే వాడిని తీసుకురానా అత్త అని చెప్పనేసరికి వద్దురా, నేనే ప్రేమను నిలదీసి అసలు విషయం ఏంటో నేనే తెలుసుకుంటాను అని చెప్పనేసరికి అప్పుడు వరకు నువ్వు ప్రేమ జోలికి వెళ్ళొద్దు. సరే అత్త, నీవు అడగొద్దు అని చెప్పావు కదా, అడగను అని చెప్పాను కానీ సరే ప్రేమకు ఫోన్ చేయొకసారి అని చెప్పాను కానీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదేమో అత్త అని చెప్పాను కానీ సరే నేనే చేస్తానులే అని చెప్పి వెంటనే భద్రావతి కాస్త ఫోన్ చేస్తుంది. చెప్పత్తా అని చెప్పాను కానీ ఎక్కడున్నావే అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉన్నానత్త అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి, అర్జెంటుగా మన ఊరి శివాలయం దగ్గరికి రా అని చెప్పాను కానీ సరే అత్త నువ్వొక్కదానివి మాత్రమే రా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. అత్త నా మీద కోపంగా ఉన్నట్టుంది, ఎందుకంటే అన్నయ్యను కొట్టాను కదా, ఆ విషయం అన్నయ్య ఇంట్లో చెప్పుంటాడు, అందుకనే అత్త నన్ను నిలదీయడానికి పిలుస్తుందనుకుంటా అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అత్తయ్య నేను అత్త రమ్మని ఫోన్ చేసింది, ఎందుకో ఏంటో తెలీదు, నేను గుడికి వెళ్తున్నాను అనగానే ఏంటి అక్క నీకు రమ్మని ఫోన్ చేసిందా, ఏం జరిగిందే అని చెప్పనగానే వచ్చాక చెప్తానత్త అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా ప్రేమ కాస్త వెళ్తుంది. ప్రేమ ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య అంటూ నర్మద అడుగుతుంది. మా అక్క ఫోన్ చేసిందంట ప్రేమకు రమ్మని, అందుకని శివాలయానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది అనగానే అవునా, భద్రావతి గారు ఎందుకు రమ్మనుంటారు అని చెప్పనేసరికి ఏమో మా అక్కకు దాని మీద ఏం ప్రేమ పెరిగిందో లేక ఏమన్నా అనడానికేమో, అది వద్దు అంద కదా, లేదంటే నేను తోడుగా వస్తానని అనేదాన్ని, కానీ వద్దు అని చెప్పింది కదా, అందుకనే ఇంకా నేను ఏం మాట్లాడలేదు అని చెప్పాను కానీ సర్లే అత్తయ్య వెళ్ళొచ్చాక ఎలాగా ప్రేమ చెప్తుంది కదా అప్పుడే తెలుసుకుందాం, ఈ మధ్య ప్రేమ కూడా చాలా డల్గా ఉంటుంది అని చెప్పనేసరికి అవునే నేను గమనిస్తున్నాను, ఎందుకో ఏంటో దాన్ని అడిగినా కానీ చెప్పదు కదది అని చెప్పనేసరికి సరే అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది నర్మద.
వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రేమ కాస్త నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి మధ్యదారిలో ధీరజ్ కనిపిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు ప్రేమ? కాలేజీ అటువైపు అంటే నువ్వేంటి ఇటు వెళ్తున్నావు అనగానే అది అనగానే ఏం మళ్ళీ ఏదైనా చేస్తున్నావా అనేసరికి లేదు మా అత్తయ్య ఫోన్ చేశారు, శివాలయానికి రమ్మని చెప్పారు, అందుకే వెళ్తున్నాను అనగానే నమ్మొచ్చా అని చెప్పనేసరికి వెంటనే కాల్స్లో చూపించేసరికి సరే వెళ్ళైతే నేను రానా అని చెప్పాను. కానీ వద్దు ధీరజ్, నువ్వు వస్తే మా అత్తకి ఇంకా కోపం పెరుగుతుంది, వాళ్ళు ఇంకా నిన్ను కోపంగానే చూస్తున్నారు కదా, సో నేనే వెళ్ళి వస్తాను అని చెప్పనేసరికి సరే రా నిన్ను డ్రాప్ చేస్తానంటూ గుడి బయట వరకు సైకిల్ మీద దింపేసి నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి రా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకొస్తుంది భద్రావతి. ఎందుకత్తా నేనేం చేశాను అంత కోపంగా తీసుకొచ్చావు అనగానే ముందు దైవ దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత ఏదనేది మాట్లాడుకుందామని చెప్పనగానే సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా దైవ దర్శనం చేసుకుంటారు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత నువ్వెందుకే విశ్వక్కును కొట్టావు అని చెప్పనేసరికి ఓహో నేను కొట్టానన్న విషయమే చెప్పాడు కానీ వాడు ఏం చేశాడన్న విషయం చెప్పలేదా అత్త అని చెప్పాను. కానీ ఏదైనా కానీ వాడు నీ అన్నన్న విషయం మర్చిపోయావా? వాడు ఒంటి మీద నువ్వు చేసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి వాడు నా భర్తను కొట్టడానికి ప్రయత్నించాడు, నా భర్తను కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కానీ నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అవునా ధీరజ్ నీ భర్త, వాడిని నువ్వు అంతలా ఇష్టపడుతున్నావా అని చెప్పనేసరికి అవును అంతలా ఇష్టపడుతున్నాను అనగానే మరి ధీరజ్ని నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా అని చెప్పనేసరికి అవును ధీరజ్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. మరి నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి వీడెవడే, వీడితో నువ్వెందుకు అంత క్లోజ్గా ఉన్నావు అని చెప్పి ఫోటోలు కాస్త 4-5 ఫోటోలు తీసి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదే కాదే నీ డైరీ కూడా చదివాను, నువ్వు కళ్యాణ్ అనేవాడిని ప్రేమించినట్టు, ధీరజ్ నిన్ను వాడితో మాట్లాడొద్దన్నట్టు, జరిగిన విషయాలన్నీ కూడా నీకు డైరీ రాయడం అలవాటు కదా, అందుకనే నువ్వు రాసిన డైరీ అంతా చదివాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది అని చెప్పాను. కానీ చెప్పే డైరీ అంతా చదివాను అని చెప్పాను కదా, ఇంకా నువ్వు నా దగ్గర దాచిపెట్టాలన్నది ఏముంటుంది? అది అత్త అని చెప్పాను. కానీ నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి ఏమీ లేదత్తా ఏమీ లేదు అని చెప్పాను. కానీ వెంటనే ప్రేమ చేతిని కాస్త తన తల మీద వేసుకుని నేను మీ అత్తనే, నువ్వు మీ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ పెరిగావు, నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ నేనంటే నీకు ప్రాణం అన్న విషయం నాకు తెలుసు, నా మీద ఒట్టేసి నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అయినా నువ్వు నా దగ్గర ఏ విషయం కూడా దాచిపెట్టేదానివి కాదు, మరి ఇంత పెద్ద విషయం దాచిపెట్టడం ఏంటి? అసలు నువ్వు వీడిని ప్రేమించావా ధీరజ్ని ప్రేమించావా? వీడెవడు ధీరజ్ ఎవడు అంటే నువ్వు ఇద్దరిని ప్రేమించావా అని చెప్పనేసరికి లేదత్తా నేను ఇద్దరిని ప్రేమించలేదు అని చెప్పాను. కానీ ఏం జరిగిందో చెప్పవే అనగానే నేను కళ్యాణ్ అనేవాడిని ప్రేమించాను, వాడు చెప్పే మాటలకు వాడి మాయ మాటలకు నేను పడిపోయాను, వాడు ఏం చెప్పినా నాకు చాలా బాగా నచ్చేది, అలాగే వాడితో చాలా క్లోజ్గా ఉండేదాన్ని, ఎప్పటికప్పుడు ధీరజ్ నాకు మందలిస్తూనే ఉన్నాడు, వాడు మంచివాడు కాదు అని. నాకు చిన్నప్పటి నుంచి ధీరజ్ కుటుంబం అంటే శత్రువుల కుటుంబం అని మీరు చెప్పిన అదే మాట గుర్తుండేది, అందుకని ధీరజ్ ఏం చెప్పినా కానీ నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కరెక్ట్గా మీరు నాకు పెళ్లి సంబంధం చూశారు, ఇంట్లో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ నా మనసులో కళ్యాణ్ ఉండడంతో కళ్యాణ్ తోటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. వాడు ఇంటికి వచ్చాడు, వాడు ఇంటికి వచ్చి నన్ను ఫేస్ వాష్ చేసుకురమ్మని చెప్పి ఈ గ్యాప్లో బ్యాగ్లో నా బట్టలతో పాటు నగలన్నీ కూడా సర్దేశాడు, నా 7 వారాల నగలు మొత్తం అన్నీ కూడా బ్యాగ్లో సర్దేసేసరికి నాకు ఆ విషయం తెలీదు, బట్టలు మాత్రమే తీసుకొస్తున్నాడు కదా అని చెప్పి నేను వాడితో పాటు వచ్చేసాను. తీరామోసి వచ్చిన తర్వాత నేను తప్పు చేస్తున్నానని, నా కుటుంబం నలుగురిలో తలవంపులు తీసుకురాకూడదు అన్న ఉద్దేశంతో నేను
మిమ్మల్ని ఒప్పిస్తాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని వాడికి చెప్పి ఇంటికి తీసుకువెళ్ళమని అడిగేసరికి వాడు అసలు విషయం బయటపడింది. వాడు నిజానికి నన్ను చూసి ప్రేమించలేదు, నా వెనక ఆస్తి నగలు చూసి ప్రేమించాడు. అందుకే వాడు నాకు తెలియకుండానే నగలన్నీ బ్యాగులో పెట్టి సర్దేసి ఆ నగలు తీసుకుని నన్ను ఆ హోటల్ రూమ్లో వదిలేయాలి అనుకున్నాడు. అలా వదిలేయాలని అనుకున్న వాడు కాస్త నా చేతులు కాళ్ళు కట్టేసి నగల బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేశాడు. వాడు ఎవరితో ఏం చేశాడో తెలీదు. ఈలోపు పోలీసులు కాస్త వస్తున్నసరికి వీడు కాస్త వెళ్ళి ధీరజ్కి దొరికేసరికి ధీరజ్ కాస్త అసలు విషయం తెలుసుకున్నాడు. గబగబా ధీరజ్ బయట విండోలోంచి బయట నుంచి వెనక నుంచి లోపలికి వచ్చాడు. వచ్చేసరికి నా చేతులకి కట్లవి ఉన్నాయి. ఆ కట్లు మొత్తం విప్పి ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు. నాకస్సలు ధీరజ్ని పెళ్లి చేసుకోవడం కాదు కదా, వాడితో మాట్లాడడమే చిరాకు. అలాంటిది వాడిని నేను ఎందుకు ప్రేమిస్తాను? సో అలా వాడికి నాకు పెళ్లి జరిగింది. మా పెళ్లి జరిగిందని ఆ మంగళసూత్రం చూస్తూ ఉండేలోపే పోలీసులు కాస్త వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ, బ్రోతల్ జరుగుతుందని చెప్పి వ్యభిచారం జరుగుతుందని చెప్పి కంప్లైంట్ వచ్చిందనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, తను నా వైఫ్, నా భార్య, నేను హనీమూన్కి వచ్చాము అని చెప్పి వాడు చెప్పేసరికి ఈలోపు అత్తయ్య వాళ్ళు వచ్చి కూడా అదే చెప్పారు. చెప్పేసరికి అక్కడ గండం గట్టెక్కింది. లేదంటే నేనే అరెస్ట్ అయ్యి ఉండేదాన్ని. అంతటి గొప్ప వ్యక్తిని, నేనంటే అస్సలు ఇష్టం లేని వ్యక్తిని కేవలం అత్త చెప్పిందనే ఒకే ఒక్క కారణం చేత నా మెడలో తాళి కట్టాడు. నాకు ఎంత కష్టం వచ్చినా చూసుకోడు. ఆ రోజు విశ్వకన్నయ్య చూసేసరికి అసలు ధీరజ్ నన్ను ఎందుకు కొట్టాడో తెలుసా? రాత్రి 11:30 గంటల సమయంలో వీధుల్లో పడి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని నన్ను ప్రశ్నించిన దానికి నేను సమాధానం చెప్పకపోవడంతో వాడికి కోపం వచ్చి నన్ను కొట్టాడే తప్ప భార్య అనే అధికారంతో కాదత్తా. వాడికి నేనంటే చాలా ఇష్టం. నా కళ్ళల్లో కన్నీళ్లు కూడా రాకుండా చూసుకుంటాడు. మరి నువ్వు ఆ టైంలో బయట ఎందుకున్నావు అనగానే కళ్యాణ్ గాడు ఈ 6 నెలలు ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో తెలీదు. సడన్గా వాడు నేను కలిసి ఉన్నప్పుడు ఫోటోలన్నీ కూడా నాకు పంపించి నేను చెప్పిన ప్లేస్కి గనక రాకపోతే ఈ ఫొటోస్ మీ మామయ్యకు పంపేస్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఇంటి బయట ఉన్నాను రా అని చెప్పనేసరికి నువ్వు గనక రాకపోతే నేను వస్తాను అని చెప్పడంతో నేను వాడి కోసం వీధి వెతుకుతున్న సమయంలోనే ధీరజ్ నన్ను చూసి రాత్రి 11:30 నువ్వు ఎలా వీధులంట తిరగడం ఏంటి, నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నావు అంటూ నా టెన్షన్ను చూసి, నా భయాన్ని చూసి, బాధను చూసి ధీరజ్ నన్ను నిలదీసేసరికి నేను ధీరజ్కి సమాధానం చెప్పలేదు. అందుకు నన్ను ధీరజ్ కొట్టాడే తప్ప నా మీద భర్త అనే అధికారంతో కాదత్తా. ధీరజ్ చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టం. నేను ఏం చెప్పినా చేయడానికి వెనకాడడు. నా కోసం ఏదైనా చేస్తాడు. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తాడు. నేనంటే వాడికి ఇష్టం ఉంది, కానీ ఆ విషయం వాడికి తెలియడం లేదు. కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు ఎప్పుడు కూడా ఒకప్పుడు ఆకతాయిగా అల్లరి చిల్లరగా తిరిగిన వాడు ఇప్పుడు ఎంతో బరువు బాధ్యతలతో చాలా శ్రద్ధగానే వర్క్ చేసుకుంటున్నాడు. అందుకే వాడి డెడికేషన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ప్రేమ కాస్త చెప్పేసరికి వాడు ఇంత పని చేశాడు అనగానే అవునత్త, ఈ విషయాలేమీ మీకు తెలీదు. మీకు తెలియక ధీరజ్ వాళ్ళని, ధీరజ్ కుటుంబాన్ని మీరు ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్క మాట చెప్తాను వినత్త. ఈరోజు నీ కళ్ళ ముందు నీ మేనకోడలు ప్రాణాలతో బ్రతికుంది అంటే దానికి కారణం ధీరజే. ఒకవేళ నేను పోలీసులకి అరెస్ట్ అయినా, వాడు ఏదైనా చేసినా, లేక వేరే ఏదైనా జరిగినా నేను ప్రాణాలతో ఉండేదాన్ని కానే కాదు. కానీ ధీరజ్ ఇచ్చిన భరోసాతో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి వాడిని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ వాడికే నా ప్రేమ అర్థం కావట్లేదు అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది ప్రేమ. అయితే అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతుంది భద్రావతి. అయితే ధీరజ్ ఎంత మంచివాడా అంటే నువ్వు మంచి ఇంట్లోనే పడ్డావు. మొదటిసారి రామరాజు మీద కోపం వచ్చినా రామరాజు కొడుకు మీద చాలా గౌరవంగా అనిపిస్తుంది ప్రేమ. రామరాజు కొడుకు రామరాజు చాలా చక్కగా తన కొడుకుల్ని పంపించాడు. తల్లి చెప్పిందని ఒకే ఒక్క కారణం చేత తనకు ఏమాత్రం ఇష్టం లేని
అమ్మాయిని భార్యగా చేసుకోవడం అంటే గొప్ప విషయమే అని చెప్పి మాట్లాడేసరికి, అవునా అవునత్తమ్మ, తనకు నేనంటే చాలా ఇష్టం. నా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. ఎప్పుడూ తన ప్రేమ నాకు ఇలాగే దక్కాలని ఎప్పటికప్పుడు కోరుకుంటాను అంటూ ఇంకా ప్రేమ అనేసరికి, సరే ప్రేమ నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ సరే అత్త అని చెప్పి ఇంకా అక్కడి నుంచి, అత్త విశ్వక్కు అని చెప్పాను కానీ నేను చూసుకుంటాను కదా, వాడి సంగతి కూడా మర్చిపో, నేను చూసుకుంటాను కదా. ఆ కళ్యాణ్ గాడు నిన్ను బెదిరిస్తాడా? ఈ భద్రావతి మేనకోడల్ని బెదిరించి వాడు బట్ట కట్టి బయట ఎలా తిరుగుతాడో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త భద్రావతి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి చాలా సంతోషపడతారు. ఒరే విశ్వక్, నాకు పని చేసి పెట్టాలి అనగాని, ఏంటత్తా అనగానే, ప్రేమ చదువుతున్న కాలేజీలోనే వాడు చదువుతాడు అని చెప్పావు కదా, వాడే ఇప్పుడు ప్రేమను బెదిరిస్తున్నాడు. ప్రేమ వాడు కలిపి తీయించుకున్న ఫొటోస్ వాడి దగ్గర కూడా ఉన్నాయంట. ఆ ఫొటోస్ మొత్తం మన చేతికి వచ్చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తావో తెలీదు, ఖచ్చితంగా రావాలి అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా వాడి కోసం ఎతకడం మొదలు పెడతాడు విశ్వక్. అయితే అలా విశ్వక్ మొదలు పెట్టేసరికి వాడు కాస్త పలానా చోట ఉన్నాడు అన్న విషయం తెలుసుకుంటాడు. తెలుసుకుని వెళ్ళేసరికి మొత్తం అక్కడ అన్ని ఫొటోస్, చాలా ఫొటోస్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ ఏది ఉందో అదంతా కూడా తగలబెట్టేసి వీడిని కూడా అదే మంటల్లో పడేసి పూర్తిగా తగలడిపోయే వరకు అక్కడే నిలబడతాడు. నా చెల్లెలు జోలికి వస్తే వదిలేస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అలాంటి నా చెల్లెల్ని నేను దూరం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? కంటికి రెప్పలా నేను ఎప్పుడూ నా చెల్లిని కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా ఇంకొక కేజీ కడకి మొత్తం అంతా చూసి ఇంకా మొత్తం మాట్లాడి, వాడిని కాస్త నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ బ్రతుకు బాగుంటుంది, లేదు కాదు కూడదు, ఇక్కడే ఉండి బెదిరిస్తాను, ఇలానే ఉంటాను అంటే తర్వాత నీ భవిష్యత్తు ఏమవుతుందో నేను చెప్పలేను, పూర్తి అంధకారంగా మారిపోతుంది అని చెప్పనేసరికి, అవన్నీ జోలికి రానని నమస్కారం చేసి ఇక విశ్వక్కి ఆ నెగటివ్లు ఫోటోలు మొత్తం ఇచ్చేసేసరికి ఇంకా వెంటనే విశ్వక్కి ఫోన్ చేసి చెప్తుంది. విశ్వక్కి ఫోన్ చేసి చెప్పేసరికి, చాలా థ్యాంక్స్ అన్నయ్య అనగానే, అన్నయ్య అని ఇప్పుడు గుర్తొచ్చిందా, నిన్న కొట్టినప్పుడు గుర్తు రాలేదా అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.